రైతులకు తమ భూములపై భరోసా కల్పించేలా ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించి ఎలాంటి లోపాలు లేకుండా సరిచేసి రైతులకు అందించడమే తమ లక్ష్యమని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం చండ్రావారిపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతులతో గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చీకటి చట్టం అమలు చేసి పాస్ పుస్తకాలు సరిహద్దు రాళ్లపై తమ ఫోటోలు ముద్రించి ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసుకుని ఇష్టానుసారంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం కొల్లగొట్టారని, దాంతో రైతులు భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రైతుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా జగన్ రెడ్డి తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ ప్రజల ఆస్తులపై రాజకీయ నేతల బొమ్మలు, స్టిక్కర్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే భూముల రీసర్వే పూర్తి చేసిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్షన్ అప్పుడు పాస్బుక్ల పైన బుక్కులు వేసుకొని ఈ విధంగా చేయటం మంచిది కాదు. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఎలక్షన్ అయిపోతే మా భూములు కూడా అమ్మేస్తాడని అనుకున్నారు అందరూ. వాస్తవం కూడా అదే. ఆ రోజు పరిస్థితి ఏమంటే పొరపాటున ఆయన వచ్చిందంటే మీ భూములు ఏమైందో నాకు తెలియదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నన్ను గెలిపించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్బుక్ అంటే ఈ విధంగా ఇవ్వాలా, ఇది పద్ధతి కాదు, రాజముద్రతో ఇవ్వాలా. దీంట్లో ఎవరి ఫోటో లేదు, మీ ఫోటో ఉందంటే చంద్రబాబు గారి ఫోటో కూడా లేదు. ఎవరిది హక్కు ఉందో మీ ఫోటో ఉంది. తుమారా ఫోటో హై ఇస్మే, హమారా ఫోటో నయ్యే, ముఖ్యమంత్రి కా ఫోటో నయ్యే. ఇది పద్ధతి. ముందు ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ భూమి ఏదన్నా మీకు పట్టా ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో ప్రైమ్ మినిస్టర్